6 ఏళ్లుగా పరిచయం, ఆ తర్వాత ప్రేమ, త్వరలోనే పెళ్లి అనుకున్న చక్కని జంట ఎవరైనా ఉన్నారంటే అది నిఖిల్, కావ్య. అయితే నిఖిల్, కావ్య మనకి 'గోరింటాకు' సీరియల్ ద్వారా చాలా సుపరిచితం. ఆ తర్వాత 'అమ్మకు తెలియని కోయిలమ్మ', ఇంకా 'ఊర్వశి రాక్షసి' ఎన్నో సీరియల్స్ చేశారు వాళ్ళు. అయితే ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే తెలిసింది. అయితే 'గోరింటాకు' సీరియల్ నిమిత్తం ఆహ్, ఎన్నో సందర్భాల్లో వాళ్ళు షూటింగ్‌లో ఫస్ట్ కలుసుకోవడం, తర్వాత ప్రేమలో పడడం జరిగింది కదా! అయితే వాళ్ళు 2024 స్టార్టింగ్‌లోనే బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత నిఖిల్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి రావటము, నిఖిల్, కావ్య విడిపోయినందుకు తను బాధపడడం, కావ్య ఏమో నిఖిల్ విషయంలో కొద్దిగా అసంతృప్తిగా ఉండడం ఇవన్నీ జరిగాయి. కానీ ఫస్ట్ టైమ్ నిఖిల్ వచ్చేసరికి నిఖిల్ అండ్ కావ్య ఇద్దరు కూడా శివుడి టెంపుల్‌లో నారీశ్వర టెంపుల్‌లో కలుసుకున్నారట. నిజానికి నిఖిల్ అండ్ కావ్యకి సంబంధించిన ఊరు వేరే వేరే. అంటే నిఖిల్‌ది మైసూర్, కావ్యది బెంగుళూరు దగ్గర కొంచెం ఔట్‌స్కట్స్ అనమాట. సో, ఏమైందంటే నిఖిల్ 'బిగ్ బాస్' అయిన తర్వాత ఈ జనవరి నుంచి అంటే జనవరి ఫస్ట్ ముందు నుంచి కూడా తను ఎక్కువగా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో స్పెండ్ చేస్తున్నాడనమాట. ఫ్యామిలీ మెంబర్స్‌తో స్పెండ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే తను ఇలాగ టెంపుల్స్ అవి చూస్తున్నప్పుడు అక్కడ కావ్య కలవడము, మొదటిసారి ఇన్ని రోజుల తర్వాత కావ్య తను గుడిలో కలుసుకోవడము జరిగింది. అయితే కావ్య నిఖిల్‌తో మాట్లాడడం కూడా జరిగిందంట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.